హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే బియ్యపిండి పూరి అండి. రైస్ ఫ్లోర్తో మనం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది డీప్ ఫ్రై కాదండి, నార్మల్ పాన్ ఫ్రై. అందుకోసం ముందుగా ఒక పాన్ లేకపోతే ఒక వెజల్లో ఏదైనా 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మనం బియ్యపిండిని తీసుకుంటామో అదే కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఒక వుడెన్ స్టిక్ని కానీ వుడెన్ కట్టిని కానీ పెట్టుకొని మనం ఆ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్ వాటర్ని వేసుకున్నాను కదండి, కాబట్టి 1 కప్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. మీదనే కలిపేసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత అలా కలుపుకుంటే ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన పిండి మొత్తం థిక్గా తయారైంది. ఇప్పుడు ఈ పిండిని కాస్త చల్లారనివ్వాలి. ఈ పిండి బాగా చల్లారిన తర్వాత మనం ఆ స్టిక్ని రిమూవ్ చేసేసుకునేసి కొద్దిగా పిండిని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకునేకి ముందు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదండి, నేను వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని మొత్తం తయారు చేసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని బాల్ సైజులో మనం చపాతీస్కి ఎలా తయారు చేసుకుంటామో అలా ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదే సైజులో చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మొత్తం బాల్స్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్రెస్సింగ్ పీట మీ దగ్గర ఉంటే ప్రెస్సింగ్ పీటలో చేసుకోవచ్చండి, లేకపోతే నార్మల్ రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక పూరీ పిండి ఉంటని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ పూరీ పిండిని కాస్త బియ్య పిండిలో ఒకసారి యాడ్ చేసుకొని రోలింగ్ పిన్ తీసుకొని ఇంకాస్త రోల్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు ప్రెస్సింగ్ పీటలో నుంచి డైరెక్ట్గా ప్యాన్లోకి యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి పూరీలు. ఇలా చేసుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి పూరీలు. మీకు ఇది ఎంత థిక్నెస్లో కావాలనుకుంటే అంత థిక్నెస్లో తయారు చేసుకోవచ్చు. ఇవి తిక్కుగా ఉన్నా కూడా మెత్తగానే ఉంటాయండి. కాకపోతే మేము చపాతీ ఎంత తిన్గా చేసుకుంటామో చపాతీ లాగానే సేమ్ టు సేమ్ అలానే తయారు చేసుకుంటాము. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ రైస్ ఫ్లోర్ పూరీని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ ఈ పూరీని కాల్చుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. మీరు రెండు వైపులా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్యాన్కి అప్లై చేస్తున్నాం కదా స్కిప్ చేసుకోవచ్చు. అలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది గ్రీన్ పీస్ కర్రీతో పప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్ బుక్.